సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చెర్లగూడెం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. సరిగ్గా ఈ యొక్క పైలాన్ని 2015 జూన్ నెలలో ప్రారంభించారు. నేటికి 11 సంవత్సరాలు గడుస్తుంది. 11 సంవత్సరాలు గడుస్తున్న చెర్లగూడెం భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు కూడా R&R ప్యాకేజీని ఇవ్వలేదు. వాళ్ళకు రూపాయికి 5 రూపాయలు ఇస్తానని చెప్పి, అదేవిధంగా ఇంట్లో ఒక వ్యక్తి చదువుకొని ఉంటే ఆ ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తానని చెప్పి, దానితో పాటు ఇంట్లో ఎంతమంది అయితే చదువుకుంటారో అంతమందికి ఉద్యోగం ఇస్తామని చెప్పి స్పెషల్ నోటిఫికేషన్ వేసి మరి ఉద్యోగం ఇస్తాం, చెర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పారు. దాంతోపాటు పునరావాసం కల్పిస్తా అని చెప్పారు, జీవనోపాధి కల్పిస్తా అని చెప్పారు. అయినా నేటికి కూడా వాళ్లకు రావాల్సినటువంటి R&R ప్యాకేజీ రాకపోవడం దుర్మార్గం. ఇది గత పాలకులు చేసినటువంటి మోసపూరిత హామీల వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, భూ నిర్వాసితులు కానీ, ఇండ్లు కోల్పోయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ నమ్మి భూమిని కానీ ఇంటిని కానీ వాళ్ళకు ఈ చెర్లగూడెం ప్రాజెక్టుకు అప్పజెప్పారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా నేటి వరకు ఆ చెర్లగూడెం భూ నిర్వాసితుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి పట్టించుకునే నాదురు లేడు.